తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 100 రోజుల ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డుల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడమైంది మరియు ప్రజలకు తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు ప్రజలతో కలిసి పెద్ద చెరువు వద్ద మొక్కలు నాటడం జరిగింది। ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేంద్ర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, మెప్మా ఇన్ఛార్జ్ ఎం రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది। చేర్యాల మున్సిపాలిటీలో ఇది మన 12వ వార్డు లోపల ఇది తడి చెత్త పొడి చెత్త వేరు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అవేర్నెస్ కల్పించడం కోసం 100 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇది మహిళలందరూ తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా వేసుకొని మన మున్సిపాలిటీ వాహనానికి అందించండి। అట్లనే పరిశుభ్రత కూడా పాటించండి। ఇప్పుడు అందరికీ కూడా కరోనా వస్తుంది కాబట్టి మీ యొక్క పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి। చెత్త వేయడము లేకపోతే ఇది మన ఎండిపోయిన అన్నము పాచిపోయిన అన్నం వేయడము, ఆ తర్వాత పందుల్ని పెంచడం, కుక్కల్ని పెంచడం ఇది కాకుండా ఆ తర్వాత మోరీలలో వేయకుండా వ్యర్థాలు ఏమున్నాయో అవి తడి చెత్తను పొడి చెత్తను మన మున్సిపల్ వాహనాలకు అందించండి। అదేవిధంగా చెట్లను పెంచండి। అయితే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కనుక ప్రతి ఇంటిలో కనీసం ఒక 10 మొక్కలైనా కానీ పెట్టండి, వాటిని రక్షించండి। వాటి ద్వారా ఈ యొక్క ఎండ వేడి అనేది తగ్గుతుంది। అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరము। ప్రతిరోజు స్నానం చేసుకోవాలి। ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్య కేంద్రాన్ని చూపెట్టుకోవడము, చర్మ వ్యాధులు వచ్చినట్లయితే వాటిని కూడా పోగొట్టుకోవడానికి ఇది మనం ప్రయత్నించడము, ఆ తర్వాత ప్రతిరోజు పళ్ళు తోముకోవడము, స్నానం చేయడము, ఇది ఖచ్చితంగా చేతులు కడుక్కోవడము, మన యొక్క పరిశుభ్రత అనేది ఖచ్చితంగా ఉండాలి। మలమూత్ర విసర్జన అనేది బయట చేయకుండా అది నిర్దేశించినటువంటి ప్రదేశాలలో బాత్రూమ్లలో లాట్రిన్లలో మాత్రమే చేయాలి। లాట్రిన్లను కూడా తీసుకొచ్చి మన యొక్క మోరీలలో కలపరాదు, దోమలు ఈగలు తయారవుతాయి। ఆ తర్వాత ఇక్కడ ఇంకుడు గుంతలు అవి ఇవి తయారు చేసి నీళ్ళన్నీ అయితే ఇంకుడు గుంత అవసరమే కానీ కుంటలాగా తయారు చేసి దాంట్లో నీళ్లు ఉండడము, చెత్త వేయడము అది ఇది చేసి దోమలు తయారయ్యి అవన్నీ దోమలు కూడా పుడతాయి। కాబట్టి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవి రాకుండా కూడా మనము చర్యలు తీసుకోవాలి। ఇంట్లో కూడా ఖచ్చితంగా ఆల్అవుట్ కానీ లేకపోతే దోమల తెర కానీ వాడుకోండి। వచ్చేది ఇది వర్షాకాలం కనుక వర్షాకాలం లోపల నానా రకాల క్రిములు కీటకాలు పుడుతూ ఉంటాయి కనుక రక్షణ తీసుకొని తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మన యొక్క మున్సిపల్ వాహనాలకు అందించాలని చెప్పి చేర్యాల మున్సిపాలిటీ ద్వారా మేము కోరుతూ ఉన్నాం। ఓకే।